12 సంవత్సరముల అరణ్యవాసమును 1 ఏడు అజ్ఞాతవాసము సలిపి ఎట్టకేలకు ఉపప్రాయము చేరితిని. శ్రీకృష్ణుని సహాయార్థమై ద్వారక అతడు సంధియే జరుగునో లేక రంధియే జరుగునో సర్వము ఈశ్వరేచ్ఛ. సంధి చడగా గమకి చెడుగాని తప్పదు ఆలపని సర్వము గడపులావు గలడు యశోదపతి ఆరిపుజను కాలు తోడుగా భరించదా సర్వము నిర్వహించదా. నేనెంత త్వరితముగా ద్వారకకు సమీపించి తిని ద్వారక ఆలమందలదిగో అందందు గోరాడు అయ్యదియ కోట అగేయ గర్త అవరథల్ వారలే యాదవులు
నిలయంబై వరమందురంతర తురంగోచ్చండమై పర్వడి అదిగో మందలతో ఆలిమందలతో అలసయుండు పగటి నిద్రయా లేక కపట నిద్రయా? ఏది ఏమైనను యాచనకై వచ్చిన వాడను వేచి ఉండక తప్పదు కదా. సుక్షత్రియ వంశవార రాక సుధాకర వరవంశ సముద్దండ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌర్యుండను పరమేశ్వర పాదాక్రాంత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర పారేనుండైన రాధేయునకు మిత్రుండను నిజ భుజ వీర ప్రకల్పిత చతుర్దశ మూలసూరవరేణ్యులకు శత సోదరులకు అగ్రజుండను పురు సార్వభౌముడను నేను పాదముల చెంతయ్య ఆ శిరోభాగమందు ఉచితాసనమే మాకు సముచితాసనము. ఏమి విచిత్రమో మన కన్నముందు దుర్యోధనుడి దారి గురించే తనవానిగా గ్రన్నన చేసుకొని తన మనమందు తలంపబోడు మూడు అగఢా వాసుదేవుడు పాండవ పక్షపాతి అది కాదు, ధర్మ పక్షపాతిని ఇతడు సుంతైనా ఎరుంగుడు కాదు. అరవిందాక్షుడు శేషాయి జగదేకారాధ్యుడు అంబోదిజావరుడాథవనుడు అంగజాంగజుడేమో దైవత శివ సన్నద్ధ కోణీయ పంచులా యౌవాని పదాద్య పీఠి కరుణి కుర్కుర్చుతో తత్సన్నిధి స్థలి కోరుచండి భవంతు భావనకులా నా చెల్లి
రథము గుట్టెరెంగి రాగా ఇతడు కృష్ణునకు కౌవడి ఏక శరీరమందురు ఈ దానవ వైరి వీని ఎడతానవ మానము చూపుటెట్లు నాపై నినరూరుటెట్లు కడు బంధుగుడి తడిగా తడమయున్ బంధుత్వానికి కొద్దియో గొప్పయో నాకును అది లేకపోలేదు లేకపోవుగాక నేను ముందుగా తన దర్శింపవచ్చుతుంది దానిని బట్టి ఇతడు నన్ను అవమానించినచో లోకులు పక్షపాతి అని తన్ను గర్హింతిరో నీ సందేహం అందకపోదు కానీ సకలమును ఇప్పుడే తేలగలవు అడుగు కృష్ణుడు మెదలుచున్నాడు. అర్జున అర్జున ఎక్కడ నుండి రాగైటకు ప్లాయమునండి బావా. ఎల్లరూ సుఖులే కదా యశోభాగ్యులు మీదు అన్నలు భవ్య మనస్కులు మీదు తమ్ములు చక్కగా నుందవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాడకు చక్కగల్చి సాధుగతు తాను చరించుట తెలుపుము అర్జునా అర్జున రాక రాక చాలా దినములకు వచ్చితివి లోపలికి అరుగుదాం రమ్ము. మంచిది. సుయోధన సార్వభౌములా బావా ఎప్పుడు వచ్చితీవు బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే బ్రాతల్ చుతుల్ చుట్టము నీ వాలభ్యంబు బట్టు కర్ణుడును మణీయులు సుఖోవేదులే నీ వంశోన్నతి కోరు భీష్ముడును నీ మేల్కోరు ద్రోణాది భూదేవుల్ చేమౌ అసంబుదురే నీ తేజంబు హెచ్చించుచు బావా నీ వచ్చిన పని తెలుపము. అవురా ఇతను అర్జునుని సంభావించు రీతి ఒక విధముగాను నన్ను గౌరవించు వైఖరి మరి ఒక తెరంగను కనపడుతున్నది. కానీ లోకాచారముగాన నేనొచ్చిన పనిని తెలుపదు. బావా నా రాకుండా గల ప్రథమ కారణంబు కౌరవ పాండవులు పెనగు కాలము సేరువయ్యే మాకు అవువారికి కూడా పెక్కుటకు బంధు సముద్రుడవు నీవుగా నీ చేరిక మాకు ఇరువురకు క్షేమము గివ్చెడెదవుట సయమున్ కొరగనే గుదెంచ
కురుకంఠీరవా, నీవు చెప్పినది మిగిలి యుక్తియుక్తంగానున్నది. మీ ఇరువురకు బంధువుడను, సహాయం చేయదగిన వాడను. ఇక ముందు వెనకల గురించి విచారించుకుందామా? ముందుగా వచ్చి తీవు, అవునా? అవును బావా. ముందుగా వచ్చి తీవు, ముందుగా అర్జునినే చూచితే బంధువులన్న అంశమది పాయగా నిలచే సహాయము నా సహాయము మీ ఇరువురకు చెందుట పాడి. బావలారా, మీకునే చేసేదం సైన్య విభాగము, అవుదు మీకు మీకు తగుదానిని గైకొనుడు. కానీ ఒక్క విశేషం కలదు బావా. ఏమది బావా? కోరుట బాలుని గొప్పు ముందుగా ఇతండేదో కుయుక్తి పన్నినను, నాకును కొంత సాయము చేయక తీరినది కాదు. కానిము నాకంతే చాలు. నాకు గదాగురుండు, భువనస్తవనీయ పరాక్రముండు, సుశ్లోకుడు అమాయకుడు, రిపులోక భయంకరుడు, అశ్వదార్థ సంధాకుశలుడు, ఉదార గుణదాముడు శ్రీ బలరామదేవుడు, ఈ పోగలవాడుగాడు హృదపుచ్చడు మెచ్చడ తండు పాతులన్. బావా, నీచి వచ్చినట్లే కాని బావా ధనంజయ, నీ అభిప్రాయం ఏమి? సకల కర్మ స్వరూపుడవు నీ కొరడు చెప్పవలసినది ఏముండను బావా? బావా, నీ యావచ్చక్తి నీ పాటుపడి అర్జునుని కింద భాగము కల్పించటయ్యే కాక కోరుకున్నటలో కూడా ముందుగా అతనికి అవకాశం ఇచ్చి, బావా ధనుంజయ నీ అభిప్రాయం ఏమి అని అడుగుతున్నావు. ఇంతకంటే ఎవరి అభిప్రాయం అయినా నువ్వు ఎట్లుండునిలే బావా. సుయోధన, అట్లు కాదు. మరి ఎట్లు? నీవు స్వతంత్రుడవు, అవునా? అవును బావా. నీవు స్వతంత్రుడవు, ఇతడు సేవకుడు. అగ్రజుని చెప్పు చేతలకు లోనై వచ్చిన చెడి సేవకుడు, అందులకై వేరుగా ఇట్లడుగవలసి వచ్చం అది అట్లుండవు. ఇప్పుడు ఇతను అడుగు మనకు తోచినట్లు భాగం ఏర్పరచి కోరుకొమ్మన ఏదో ఒక విధమున తనకుని పౌలు తిరంగున గైకొన చరణ మీద అయ్యది ధర్మదులకు నచ్చనిడలా వాసుదేవుడు బంధుగుడయుండి మమ్ము వంచే అని అనవచ్చును. అట్టి ఎడ ముమ్మాటికి మీ తమ్ముడికి చెప్పే చేసిమని ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఇచ్చుటకై ఇట్లు చేదలసి వచ్చినది బావా. ఇది చూడుముగాక ప్రకృతం విచారించుకుందామా? నాకు దీటైన వారు గోపకులు 10,000 రుకుంధ బలరు గలరు. నారాయణాచెదో నలరు వారు వారలు ఒక్క వైపు, నేనొక్క వైపు. యుద్ధమునచ్చు వారల బద్ధమెవులకు నేను పరమాత్ముడనై యుద్ధంబు ద్రోవ రూపగా నా బుద్ధికిదో
సహాయమనర్చెదం బావా అవురా, కృష్ణుడు ఎంత మోసము చేయుచున్నాడు. సేననంతైనో అర్జునునికి ఈదలంచి ఈ పన్నిక పన్నినాడు. ఎంత వెర్రివాడైనను ఇప్పట్లో దాన్ని కోరుకొనునా? ఆయుధము పట్టడట అని సేయండట. కంచి గరుడ సేవా, కంచి గరుడ సేవా, ఇతని చేనేయు ప్రకృతి యుద్ధార్తికి నేయడనగు. ఇటివానిని ఇటివానిని ఎవండుగొను. ఆయుధము పట్టడట అని సేయండట. ఆయుధము పట్టడట, యుద్ధము చేయడట. నాకెందులకు ఈ కృష్ణుడు? అయినను తనకు పరమాప్తుడకు శ్రీకృష్ణుని విడిచి అర్జునుడి ఇతరమును అపేక్షించునా? అట్లు అపేక్షించిన ఎడల కృష్ణుని కపటోపాయమెల్ల మనకే ఉపకరించుగాక. బావా బావా కోరుకొని వచ్చును కదా. కోరుకుని వచ్చును. నేను చెప్పిన మాటలు చుట్టూ తుది వరకు వింటిరు కదా. ఇదిగో మరలా చెప్పుతున్నాను. ఆయుధము ధర్యోప, ఆయుధము ధర్యోప అని ఖడ్గముగనొక పక్కమూరకే సాయము చేయువాడా. నిన్ను చన్నలో వ్యుమడయకులాడిన దోయులియుగుదు నిజము బావ ధనంజయ, నిజము సొంతవచ్చు చిది కోరుకోము. నీకే అది ఇష్టమో కోరుకోము. కడమయి తని పాలగు పాండునందన బావా ఇదిగో కోరుకొనుచున్నాను. నందకుమార యుద్ధమున నారదమందు వశింపుమయ్య. మధ్యందిన భానుమండల విధంబున నీడగు కల్వి చేసి నా సంతన ఒప్పుగాక. రిపుతంత విజయము తప్పుగాక. నీ ఎన్నులు ఆ విధంబు తనిగేయని ఒప్పుగాక. కేశవా రథమునందెన్ని చిత్రంబు ప్రతిమలుండవు. సర్వ విధముల కృష్ణుని కపటోపాయమెల్ల మనకే ఉపకరించినది. రథమునందెన్ని చిత్రంబు ప్రతిమలుండవు. అందు శివుడు విష్ణువు అజుడును ఎల్ల దేవతలుండవచ్చు. భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ వంటి ఆరు వీర భయంకరులు నా పక్షమునుండగా ఈ కృష్ణుడెంత, అర్జునుడెంత? ఆఠీవి
బావా పరిశేష న్యాయమున తక్కిన దానిని నేను గైకంటిని. మంచిది బావా. ఇక నేను అరుగుదనా? మంచిది. ఎవరక్కడ? రారాదు నాకు మార్గము చూపుము. బావా ధనంజయ, ఎంత వెర్రివాడవయ్యా! ఆలము చేయలేదని యథార్థమే బల్గితి దుమ్మే, ఇట్టి గోపాలుని నన్ను గోరితివి భవన పండితుడగ్ని తేజుల్ నుత్తారధనుద్ధరుల్ బహుశత ప్రమిధుల్ యదు సింహులందరు పాలునగై కొని పురుడు బాలుడు నీవో బాలుడవైతివి అకట బావా, నీ యుద్ధం ఎవరికి కావాలన్నోయి? నీవు నా అండం ఉంటే నాకు 10,000. చూడు, ఉన్నది పుష్టి మానవులకు ఓయదు భూషణ, తిన్నది పుష్టి నీ వరుగు తెలిసి నా రథమున ఉన్న చాలు అద్భుతమందు సర్వలోకో నాకు వేలసకుము అచ్యుత. అర్జున, నీకు నా ఎందుకల భక్తికి కడుంగుడు సంతహించి తిని ఇక నిజం వచ్చించదను. ఊరక చూచుచుండు మను డొప్పిది గాని భవద్రహస్తులం బాధగ చూచి నీరి పులు పప్పున నవ్వి అలాదరు ఆ సూరకులంబు మెచ్చ విపుసూదన తాబరముల నీపునే సారథినై ఇక విజయ సారథి పార్థ సారథి జయ సారథి అనునామమున చెల్లించెదా. మనమున అభిలషించితునో అయ్యది ఏ ప్రసాదించితివి. నేను సంపూర్ణంగా అనుగ్రహింపబడి తినిపోయా. సారథి గంట వేదముల సారము శౌరి తతంగ్రి భక్తి చెన్నారెడు క్రీడితారధికుడౌటా చిందము విల్లు తేరు వారముల్ మొదల్ దివిజ వర్గములు వసంగితి వడ శివాదులట ఇక సంగరమాదు ఎవడాగలడా బావా అన్న నీ రాకకై వేచి కావున ఉపప్లాయంలో కరుగుతు ప్రభు. మంచిది బావా, పోవుదాము.
రామ మంత్ర జపతహర సుధారలు ధోలరే
ధర్మముల నమ్మదలచి ధర్మబద్ధుడనైతి దుష్కర్మ మెరుగా నేనంత సమర్థులైన ఆంజనేయ అడుగుటే తడుగా లోకులందరూ శరణమిచ్చు సామంతం నీకుండా ఇంక మా శరణ సేవలు ఎందులకు ఈ ముఖస్థితులు ఎందులకు నేను మీ దాసుడుగాను నీ పాదసేవేగాక అన్య పరమాత్మ వలన ఈ జీవికి భగవంతులకు ఈ భక్తుడు దూరమగున తండ్రి. అది ఆ కాలం నాటి మాట ఆంజనేయ. ఆ మడల దూరమైనను అంతఃకరణ దూరమని తలంపలేదు. అయ్యో శ్రీరామచంద్ర, దుష్టగ్రహాచార వశమున ఇట్టి సంఘటన సంభవించలేమో కానీ మన అంతస్తుల మధ్య అగాధముఖుడు పరమాత్మ నన్ను క్షమింపము. నిన్ను క్షమింపగల శక్తివంతుడునా? అది ఏనాటి పురాణమో గాని ఇప్పటికి నీ పదవిలో ఏది అప్రస్తుతం. ప్రయోజనం సిద్ధించిన తర్వాత భగవత్ శక్తి వృద్ధాత్వం వచ్చి భక్తి భావం నిరస్థితి ఏర్పడును. ఏమందువా నీ ప్రార్థనము మన్నించి సుగ్రీవునకు అభయమ సంగి కాపాడునాడు. వైరుధ్యమే లేని వాలిని భర్మాచి సామ్రాజ్యదానంబు సలుపునాడు. అసురోలి చేత నిన్ను చిరంజీవు చేసి రక్షించున్నాడు. దైతమాత్రం నగ్గ తాంబూలమిపించి దైతమాత్రం నగ్గ తాంబూలమిపించి విశ్వవిఖ్యాతి కలిగించున్నాడు. సృష్టికి నవబ్రాహ్మమై జగానం వెలయగలవంచు నిన్ను దీవించున్నాడు. అవసరాలకు ఇలా వేల్పునైతిగానా నేడు పని శ్రీరామ తోడ నీకు. ఆ
నేను యుద్ధమునక సిద్ధమవుతాను. దేవ సకల పుత్రుల బహిర మధ్య సంగుతుడమైన నీ విరంగని కల్పనము కూడా గలదా? ఈ యకారమున వైరమునకై పరితీపించిన సూర్యవాక్యములచే నొప్పింపచేత ధర్మమా స్వామి. ఇందు అధర్మేమో ఉన్నది ఆంజనేయ. రాముడే చంపెదన ధంచు ప్రతినజయ రింపనేటికి సిద్ధమైతివి. నీవింత వాడవచ్చు నే అరయనైతే నేను యుద్ధమునగా సిద్ధమవుతున్నా లేక ఈ మిట్రి కల్పన చింతించుచుంటును. దేవదేవుడవు చపతంబు చేసి రామా. తెలిసో తెలియక చేసిన నోడము దానికేమి, ఇప్పటికైనా అతని విసర్శించి నన్ను సంతోష తనుడు నోపము. రామాజ్ఞ పాలించి భక్త గ్రేసులపై చిరకీర్తునందుము. దేవా నీ తోపదేశం అవశ్యం శిరోధార్యమే కాని అభియాస్తిని హాలద్రోట అధర్మము కదా స్వామి. ఆంజనేయ, నేనుండ నీకు ధర్మ అధర్మ భీతి ఎలా ఆచారుడు వినియోగించి ఆజ్ఞ ఆచరించడే సాధకుని విధి కానీ ఇది 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 విమర్శ కాదు, ఇది చిత్రకు సంబంధించిన విషయమయ్యా. దేవా తామ్యాన్ని మీద మన దేవ సకల భూతాంతర బహిర మధ్య సముద్ర దేవ సర్మధర పరీక్షానాదక్షుడపై న్యాయ స్వరూపుడమైన ఈ చరణార్థిని పరిక్రయింప పాపం చేయి జ్ఞాపించువా. ఇది పాడియ స్వార్థ ప్రయోజన సిద్ధికై మీరు ఆచరింపమన్నాను. నేను శిరశాసించిన అది తమకు మాత్రం హంకం కదా స్వామి. మన శవిషం ఇది ఆలోచించవచ్చునేమో కానీ ఎవరో కూడా కానీ వాడిని రక్షించుటకై ప్రభుండకు నా తోడన సంగ్రామం సమసిద్ధుడు అయితివా. సర్వజ్ఞుడుగా అవతారం వంటివి మీకు తెలియదేమన్నది రామచంద్ర. రామభక్తాగ్రేసడగుట చేతనే నా ధర్మ రక్షణ దిగకునితమై మరింత దృఢమైనది. రామభక్తులందరూ అధర్మ పరులనియు అవనీతిక తల ఎగ్గుదలనియు ఆ చంద్రార్కము చరిత్రకారు రచేపురా స్వామి. మారుతి, ఇది నీ వ్యక్తివాదం కానీ భక్తి మార్గం ఏమాత్రం కాదు. ఈ పాటి న్యాయాన్యములు మేము ఎరువుని కావు. ధర్మము ధర్మమంచుయుడు అనుమా, ధర్మము ధర్మమంచుయుడు ఇదండ ఇతర్కములాడ
ధర్మము నేనెరుంగుదు అనుమాత్రయము సందేహములే నిన్ను దుష్కర్మల పాలు చేయుదునే కానదజింపు యయాతి వాలిలో కర్మను మాన్పద తగిన తత్వము నీవకో మారుతా సదా దేవా తామెన్ని మన బోధించనను నా మానసము హత్య ధర్మాకారచరములకు ఒడంపుకున్నది నన్ను అనుగ్రహించి ఈ దాసుని క్షమించని వేడుచున్నాను. మధ్యబద్ధగ్రేసుడవై వాయునందన నా ఉపదేశం అపమానంగా భావించి అల్ప కార్యములకు హయత్తుడవేదవా భక్తి విషయంలో వదిలివేయము పోనీ నీకు నేను ప్రభుడును గానా నా యాజ్ఞ నీకు శిరోధారం కాదా తమ యాజ్ఞ నేను వినడైన తృణీకరించిన స్వామి ఈ ధర్మోపదేశము ఎన్నది నా విస్మరించునా కర్తవ్యం గుణ బోధదేశితిరే దీక్షాకంకణం చేసి నాకు హోత్రప్రాణ పరాజనత్రమనకెల్హ ధర్మనే లేదటంచు హోత్రిన్నేడు పరిత్యజం భమనుట హన్య యముగాద ఒకట దూర్చుండంచు తలంచితిరే పవన పుత్రుండు రామచంద్ర ఈ వేదాంత శానక చాలించి ప్రభు శిక్షాపాత్రుడైన ఏతిని మాకు సమర్పింపుము అసమ్మ స్వామి మా ఆశయముందున జాతిని చేతులాహర మీ కల్పించి చంపించనంచడి అతీపతుడు కాడు ఆంజనేయుడు. అయినా ఏతిని తోడుకుంటాము అట్లంతవరకు కాలపాలగలవు అతనిని భగవంతుడి శక్తి ప్రసాదించేంత వరకు నా ప్రాణములు పోగొరకు నీకు చిరంజీవితం ప్రసాదించడమే దోషమైనది లేనిచో నేను గిరిబిద్ది ఉంటున్నా అల్పాయుష్మంతుడైనను దీర్ఘాయుష్మంతుడైనను నా కంఠమున ప్రాణములన్నంత వరకు నా కర్తవ్యమును విస్మరింపను ఆ యాత్రి విడవను అది సంగ్రామే కానిండు దానిచే జాతి సక్షోభమే రానిండు. అందులకే వనచరులు అతిథుల మూర్ఖులు నీ ఒక్కని మాట ఏమి నీ జాతి లక్షణమే అది అవును స్వామి మా జాతి కొత్తదా మీకు పరాయిదా సీతమ్మ జాడమి చగినే మైథిమా నాటితో రామాయణం పుసుంద చేత బంధన మాకు చేత బంధన మాకు చేతగోలంటి మహా యుద్ధమునంకన బద్ధమగును వైరాముని ప్రాణము మర్మము తెల్పమా రాముని కన్నా నిసురాత్రి సంజీవుని దేహమైతిమా
నీ ఫలము అంతటి క్రమార్కులు అహర్నిశమున ఒక వాలిని సీతమ్మ తోడ తెలిపితివి, సేది బంధం నిర్మూలించితివి, మైరాముని ప్రాణములు మర్మంపు తెలిపితివి, సంజీవు తెచ్చి సౌమిత్రి బతికించినంత మహాబలవంతులా. అదంతా ఈ మా ఆశీర్వాద ప్రభావమే కానీ ప్రయోజన కర్తమనుకుంటున్నా మారుతి. అంత ఇట్ల మార్పులు అహర్నిశమున ఒక వాలిని గెలవలేగా నగది బడిగా పులుండి మొదలంబడి మహత్తులు మీరనే దిక్కడంచు మా వంకకు వచ్చినట్టి బలమందులు మీకుల మీరే సాటియో. స్వామి అమర్చిన స్థితి మాకు లేదు. మీ సాయమ లేకున్నా ఆంజనేయుడు అనామకుడై అడవులలో హనుగారీనుడు వాడే రామకథలోనే నా పాత్ర పోషణ శ్రీవారి దివ్యచిత్తమైనని నా హంతరాని కోటి విలారములా కీర్తిస్తున్నది. మరి ఇంత తెలిసినా మా యాజ్ఞ జవదాడు చుట్టివి. ప్రభు తిరస్కారమే పాపం కదా. సార్వభౌమంతో సంగ్రహం అనుచుట విశ్వాస లక్షణమా? ఉపకారికి అపకారం అనుచుట ధర్మభీతమా? పరమాత్మ ఇవి మీ పలుకుల నేను ఎన్నడైనా తమ యాజ్ఞ జవదాటి ఎరుగుదన. మీరే నా జీవన సౌరస్వం, మీరే నా జీవితం, మీరే నా దైవము, నా పరమాత్మము. అయినా ఏది తోడుకొని రమ్ము. ఎందుకంటే స్వామి మధ్య ప్రతిజ్ఞ పాలనకు అది మాకు అసమ్మమని హంగదరాయవారమని విజ్ఞానం చేసుకుంటుంది. శత్రువులను క్షమించి అయినా నీవు నా యాజ్ఞ భద్రుడవు కాదన్నమాట. కలు సాధుండగు ఆయయాది గురు ధిక్కారాని రాజశిక్షల పాలయ్యను విద్యమనరింబ వానికాశ్రయం ఇడంగా నీవు ద్రోహివే. ఇలా నీపై అభిమానముండు కథనం ఇన్నాళ్ళు చేపింప లక్షమనరింప ఇంక ఎడుబ బ్రహ్మాదులే గెల్చుట. జన్మాలకు నా కాలం గడిచి గట్టెక్కినది. నా జీవిత చర్మ సంధ్య కెట్టి సుమూర్తము, నా ప్రయోజన కెట్టి శుభోదయము, నా నిస్వాగత సేవాందరికి ఎంతటి ఫలితార్థి సిద్ధింది. అయినా అతి వినయం దూత లక్షణం. నీ విద్యను మరణించిన కృతజ్ఞుడవైతివా? ఓయి దురంకర దురిదగ్ధ చిరకాలం చిరంజీవై చిరకాలం వర్తిలో ధైర్యముడు కాబోలు. నేడు నీవు నా భక్తుడు అని చెప్పుకున్నాడు కూడా ముఖం చల్లకున్నది. చీపమ్మా. ఆహా! ఓ ఆత్మ సలహాపరాయణ, పాదములు ఎత్తినంత మాత్రమున కథన రంగం వీడు నిశ్చయించుచుండువా? రామబాణము రాజద్రోహకు నీ గురుద్రోహకు ఏయాదిని ఎంత మాత్రం క్షమింపో సుమా. ఆ నగ్న సత్యం నాకు ముందెట్టేలను రామచంద్ర. తమ నక్షత్ర సహాస్తికి సమసిద్ధుడనే.
ఆంజనేయ, ఎంత చెప్పినా నీవు నీ పంతం ఏడకున్నావు. ఈ లోపల చంపువాడేవాడు, చచ్చువాడేవాడు, అదంతే మా కర్ణార్జున దర్శనము, మా విరాట్ సాక్షాత్కారం. స్వరూప సందర్శనాత్మన నా కార్యాధ్యక్ష మరి ధాన్య సొమ్మినది హేమందువా నాయన మారుతి, మరణిస్తువా? ప్రాణభక్తులకు నిన్ను గోలుపోయి ఇక ఈ రాముడు బ్రతకనేలా. ఇంతటితో రామకథ పూర్తి కానేరదు. ఎవరి కథమున పోరాటమిట్లు వచ్చే అనుగుదమ్ములు భక్తులు అంతమయ్యనే యుద్ధ నేరస్తుని ఈ చతుర్శ భువనాలను నేను రక్షించేవారు లేరు. ఉన్నాడు ఆంజనేయుడు రామ చిరంజీవి ఆంజనేయుడు సజీవుడే రామచంద్ర. మారుతి, నన్ను నిత్యించినా గాని ఆ యహయాతిని వధింప సాధ్యము కాదు. మారుతి కాచుకమ్ము. నాయన మారుతి, నీ భక్తికి నేను సంతసించి తిని నీకిప్పుడు ఏం వరం కావాలనో కోరుకోము.